కాశీకి వెళితే అక్కడ మనము పెద్దవాళ్ళకు అక్కడ పిండ ప్రదానం చేస్తే మంచిది అని అందరికీ తెలుసు. అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేసేసి ముందుగా కేదార్ఘాట్లో ఇవి చేస్తారు, పిండ ప్రదానాలు అవన్నీ పెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా లైన్గా కూర్చొని ఉంటే ఆ పిండ ప్రదానాలు పెట్టడానికి కొత్తగా చనిపోయింటారు చూడండి, వాళ్ళ అస్థికులు కూడా తీసుకొని చిన్న కొత్త కొండలు తీసుకొచ్చి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. చాలామంది అందరినీ లైన్గా కూర్చోమన్నారు. అందరితో పాటు నేను కూడా కూర్చున్న తర్వాత పక్కనే ఆ కొత్త కొండలో పెట్టుకొని వచ్చిండు ఆయన పక్కలో ఉన్నాడు, ఇంకొక ఆయన ముందర ఉన్నాడు, మధ్యలో కూర్చున్నాను నేను. మా వాళ్ళు కూడా కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నా. మా వాళ్ళు కూర్చున్నారు, నేను కూర్చున్నాను. తర్వాత కేదార్ఘాట్లో నారాయణ స్వామి అని ఉన్నారు. ఆయన ఇవన్నీ చేస్తాడు. ఆయనతో పాటు ఇంకా 2-3 ఉన్నారు. కానీ ఈయన ఫేమస్, ఈయన హెడ్ అక్కడ. కేదార్ఘాట్ మొత్తము నారాయణ స్వామిని కూడా బాగా అక్కడ హెడ్లైన్స్ కూడా వేసి పెట్టారు, బాగా ఇట్లా అది రాసి పెట్టారు నారాయణ స్వామిని. చాలా మంచివాడు స్వామి. ఆ స్వామి మాకు అక్కడ కూర్చొని ఆ పిండ ప్రదానాల గురించి మాట్లాడి ఏదో కొంత అమౌంట్ కట్టేస్తే లైన్లో కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత ఎవరెవరు పెట్టాలా ఏమిటి అని ఆయన చెప్పినట్లుగా మంత్రాలు అవన్నీ చదివి ఆ పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఆడవాళ్ళు చేయొచ్చు చేయకూడదో తెలియదు, కానీ అక్కడైతే చేయొచ్చు. అక్కడ అట్లా పట్టింపులు ఏమీ లేవు. కాశీలో అలా పట్టింపులు లేవు, ఆడవాళ్ళు కూడా చేయొచ్చు అని. సరే నేను కూడా పిండి కలుపుకున్న తర్వాత ఎవరెవరికి ఏం పెట్టాలి మీరు చెప్పండి అనేసి అన్నారు. అది ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత చనిపోయిన వాళ్ళు అందరికీ ఒక్కొక్కటి ఎవరెవరు చనిపోయినారో మన వాళ్ళు దగ్గర వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లంతా చెప్పి ఒక్కొక్కటి పెట్టాము. అమ్మ, నాన్న, ఇంకా పెన్నమ్మ, పెదనాయన పిల్లలు ఎవరెవరు చనిపోయినారో అన్నీ పెట్టాము. అన్నీ పెట్టిన తర్వాత పిండ ప్రదానాలు తర్వాత మీకు చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా అన్నారు. చిన్ననాటి స్నేహితుల్లో నాకు మునమ్మ అనే అమ్మాయి చిన్న వయసు చనిపోయి నేను మానసికంగా చిన్న వయసులో బాధపడ్డాను. ఇప్పటికి కూడా అమ్మాయి గురించి బాధపడుతూ ఉంటాను. ఆ స్నేహితురాలకు పెట్టాను. తర్వాత వచ్చి నేను చదువుకునేటప్పుడు నాకు గురువు ఉన్నారు, ఎవరైనా మీ గురువులు ఎవరైనా ఉంటే పెట్టండి అన్నారు. లాస్ట్గా అందరికీ పెట్టమని కూడా అందరికీ ధర్మపిండాలు అనేసి ధర్మపిండం అని పెట్టేసినప్పుడు అందరికీ వచ్చేస్తుంది అన్నారు. మన మనసులో మర్చిపోయిన వాళ్ళు కూడా ఆ ధర్మపిండంలో వచ్చేస్తుంది అని చెప్పారు. తర్వాత సుబ్రహ్మణ్యం పెళ్ళి అనేసి మాకు సార్ ఉన్నారు, తెలుగుకి వచ్చేవాళ్ళు. నేను వచ్చి పొట్టిగా ఉంటాను కాబట్టి ముందర డెస్క్లోనే కూర్చొని ఉంటే నువ్వు ఆర్ట్ మళ్ళీ వేద్దువు, నువ్వు స్పీడ్గా రాయి అని చెప్పేసి అన్నారు. ఆ సారు అన్నారు. లాస్ట్కు గవర్నమెంట్లోనే నేను ఆర్టిస్టు అయినాను. నేను గవర్నమెంట్ పోస్టులోనే ఆర్టిస్ట్ పోస్ట్ సంపాదించినాను. గుండుగా అక్షరాలు రాయడం వల్ల నన్ను పట్టుకొని నువ్వు ఆర్ట్ మళ్ళీ రాద్దువు, నువ్వు స్పీడ్గా రాయి అనేసి నా బుగ్గను పట్టుకొని ఇచ్చేవాడు ఆ సారు సుబ్రహ్మణ్యం పిళ్ళే. మా దగ్గర బంధువులు. ఆయన డిఎంఓగా ఉండి రిటైర్డ్ అయిపోయేసి ఆయన చిత్తూరులోనే నడుచుకుంటూ వాకింగ్ వెళ్తుంటే మోటార్ సైకిల్ కొట్టి స్పీడ్గా వచ్చి పడి చనిపోయినాడు సారు. కన్నెందుకు నీళ్ళు. నా గురువు సుబ్రహ్మణ్యం పిళ్ళే. నా గురువుకు ఒక స్పెషల్గా నేను ఒక పిండ ప్రదానము అని చెప్పి పెట్టా. చిన్ననాటి స్నేహితులకు పెట్టా. మనకు ఊరల్లో కూడా చాలామంది ఉంటారు, అందరికీ కలిపి పిండ ప్రదానం అని ఆ భగవంతుడు సన్నిధిలో అందరికీ ఆ స్వామి చెప్పినట్టుగా ఆ పిండ ప్రదానాలన్నీ పెట్టి వచ్చాను. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే అవన్నీ వాళ్ళకి చేరతాయా, వాళ్ళకి చేరి వాళ్ళు చల్లగా బాగుండాలి, వాళ్ళ జన్మంలో బాగుండాలి అని చెప్పేసి ఆ కాశీకి వెళ్ళి కూడా పిండ ప్రదానాలు పెట్టడం కూడా మనకు అదృష్టం ఉండాలి. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇంపార్టెంట్గా ఉండే వాళ్ళకంతా అక్కడికి పోయి పెట్టడం కూడా జీవితం ధన్యమైంది అనేసి అనుకున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకు ఆ రూపంలో కూడా మనం ఏదో భగవంతుడి ద్వారా మంచి చేస్తున్నామా అనిపించింది. చాలా బాధ అనిపిస్తుంది. మర్చిపోయిన వాళ్ళకు కూడా ధర్మపిండం అని చెప్పి పెట్టేయచ్చును. కానీ అది పెట్టేసిన తర్వాత అది మనము శాస్త్రము అది నమ్మాల్సి వస్తుంది. ఎట్లంటే అవి భగవంతుడి దగ్గర అవన్నీ
ఖచ్చితంగా నిజం. అవి పెట్టిన తర్వాత కూడా ఏదో ఒక తృప్తి, ఆనందం కలిగింది. ఆ చనిపోయిండే వాళ్ళకే మనము కొంతవరకైనా న్యాయం చేశామా, వాళ్ళకి ఆ జన్మంలో ఈ పిండ ప్రదానాలు ఈ శివుడి దగ్గర నుంచి, ఈశ్వరుడి దగ్గర నుంచి వాళ్ళకు ఏదో ఒక రూపంలో అందుతాయి కదా అనే ఒక తృప్తి అనేది కలిగింది. కాబట్టి మనము కొన్ని కొన్ని పద్ధతులు కూడా ఖచ్చితంగా నమ్మాలి. నమ్మితేనే కదా అందరూ నమ్మకంగా అంతమంది చేస్తారు. కాబట్టి మరి జన్మము ఉంటుందో ఉండదో కానీ ఏదో ఆకాశీలో అలా ఆ పిండ ప్రధానం రూపంలో కూడా మనకు ఇష్టమైన వాళ్ళు దూరం అయింటారు. వాళ్ళకు అవి పెట్టడం వల్ల కూడా నేను చాలా సంతోషపడ్డాను, చాలా ఆనందపడ్డాను. వాళ్ళకు చనిపోయిండే వాళ్ళకు అలాగన్న రుణం అనేది తీర్చుకున్నాను అనే సంతోషం ఒకటే నాకు మిగిలింది. కానీ కాశీలో చేయడం వల్ల చాలా మంచిది. వాళ్ళు కూడా బాగుంటారు, ఆ లోకంలో తప్పకుండా బాగుంటారు. నమ్మకం అనేది బాగుంది.